వాయిస్ ఆఫ్ నేషన్. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని విమర్శించారు. ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయకుండా దేవుళ్లపై ప్రమాణం చేస్తూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. గతంలో కేసీఆర్ చేసిన పాలననే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా అక్కయ్యలకు అందరికి ఇష్టమైంది ఏంది? మీ అవ్వగారింటికి పోవాలన్నా మీ అత్తగారింటికి పోవాలన్నా పండుగ వచ్చినా స్నానం చేసి తల నిండి ఏం పెడతారు? మరి ఓటు దేనికి వేస్తారు? చెయ్యికి ఎత్తే మొండి చెయ్యి చూపించింది చెయ్యి. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? పెద్ద కొడుకు 2000 ఇస్తున్నాడు, ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు, సాల్తలేవు. నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా, నన్ను గెలిపిస్తే ఇంట్లో ముసలాయనకి ఇస్తా, ముసలమ్మకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తాము అంటే 4000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? నమ్మి దేనికి వేసినాం? చెయ్యికి వేసినాం. గెలిచి గద్దెనెక్కినాక చెయ్యి ఏం చేస్తుంది? ఏమైతుంది? నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టినట్టు పెడుతుంది. అంతేనా? ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తురా? ఎవరికైనా 4000 పింఛన్ వస్తే చేతెత్తాలి. ఎవరికైనా వస్తుందా? ఒక్కరికి వస్తలేదు కదా. ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి? 5 నెలలు అయింది. లంక బిందెలు ఉన్నాయని వచ్చినా వీడికి వచ్చినాక చూస్తే లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్క చెప్పిండా చెప్పలేదా? మరి ఓట్లు అడుక్కున్నప్పుడు తెలుసా తెలియదు ఆయనకి? అన్నీ తెలుసు. కానీ పెద్ద కొడుకును పంపించి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి అయితే గద్దెనెక్కినాక చూసుకుందాం, భస్మాసురుడు లెక్క నెత్తి మీద చేయబెడదాం, మళ్ళా 5 ఏళ్ల దాకా వీళ్ళకి నేను ఏమన్నా దొరికేది ఉందా అనుకున్నాడు. కానీ ఇప్పుడు మోడీ గారి కోసం, ఢిల్లీ కోసం ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ వస్తాడా రావడం? మీ ఎమ్మెల్యే సభ ఊర్లకి వస్తాడా? వచ్చి చెయ్యి కోటేయమంటాడా? అప్పుడు మన చెయ్యి ఆయన నెత్తి మీద పెట్టాలా వద్దా? మొండి చెయ్యిని మళ్ళా నెత్తి మీద పెట్టాలా వద్దా? ఇక కారు గుర్తుల లెక్కలు ఇట్లుంటాయి, చెయ్యి గుర్తుల లెక్కలు ఇట్లుంటాయి. హరీష్ రావు చెప్తాడు, మా మామను మళ్ళదేండ్రి, మళ్ళదేస్తే మంచిగా చూస్తాం.
10 ఏళ్ళ కూడా మీరు చూసు నచ్చకనే వద్దు బిడ్డ నువ్వొద్దు నీ మావద్దు అంటివి. పద్మక్కను ఆడవాళ్ళతోటి బతుకమ్మ ఆడిపియమంటే పద్మక్క వచ్చి మగవాళ్ళతోటి బతుకమ్మ ఆడిపిస్తుంది. పద్మక్కను పోయి పట్నంలో ఉండని పంపిస్తుంది. పంపినవా? ఆ కేసీఆర్ వీడియో కాని ఉంటుంది కవిత అని. ఏం చేసింది చెల్లె బతుకమ్మ ఆడమంటే ఏం దుకాణాలు పెట్టింది? ఏం దుకాణాలు? సారా దుకాణాలు పెట్టుకున్నది ఆమె. ఏం దుకాణం పెట్టింది? ఎవరు ఆడవాళ్ళు సారా దుకాణం పెడతారు ఆవో తెలంగాణలో? లేకపోతే ఇంత పొలం పనికి కూలి పనికి పోతారు. కానీ కవితమ్మ పోయి ఢిల్లీలో కూర్చొని 1 కాదు 2 కాదు 100 కోట్లు గుంజింది. ఎంత గుంజింది? నిన్న ఇవాళ కేసీఆర్ వెళ్ళిండు బయటికి. నడవబోతే బాత్రూంలో జారిపడి నడిమిరిగిపోతే ఇక రాకపోతే మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ గిట్లే బస్ వేసుకొని వెళ్ళి నన్ను చూడు నేను మంచిగా చేసిన నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి. కానీ ఢిల్లీకి పోయి 100 కోట్లు ఎట్లా తెచ్చుకుందని అడగాలనా అంత మనం? మరి బెదిరించిందట కంపెనీ వాడిని. వారి 100 కోట్లు ఇస్తే నువ్వు హైదరాబాద్లో ఉంటావు, 100 కోట్లు ఇవ్వకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళగొడతా అని బెదిరించిందంట. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. బతుకమ్మ ఆడిపిస్తుంది కవితమ్మ, మా తెలంగాణ